10,000 ఇచ్చారని ఇవాళ పాపనిచ్చేయడానికి రెడీ అయిపోయావు. రేపు ఇంకెవరో ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానంటే నన్ను కూడా అమ్మేస్తావు కదా. ఏరా నువ్వేమంటావు లేదా? వీళ్ళందరూ అంటున్నారు కదా అను. మనిషిలో దేవుడు ఉంటాడన్నది ఎంత నిజమో, దేవుడికి వారసుడు మనిషి అన్నది అంత నిజం. అవును, నేను డబ్బులు తీసుకొని పాపని ఇచ్చేశాను. అలా అలా నాన్న ఎందుకు చేసాడన్నది ఎవరైనా థింక్ చేశారా? అడుగు. అక్కడ పడుకుందే నా మనవరాలకి తాతయ్యగా జీవితం బాగుపడాలని చేశాను. దానికి ఆపరేషన్లు చేస్తున్నారు కదా. అదే జరిగితే మళ్ళీ దాని చేత నోరారా తాతయ్య అని పిలిపించుకోవాలని ఆశతో ఉన్నాను. ముందు పాప అక్కడికి వెళ్తే ఆ తర్వాత మనం కూడా వెళ్ళిపోవచ్చు. అందరూ కలిసి ఫ్యామిలీగా ఉండొచ్చు. నీకు ఫీజులు కట్టే ప్రాబ్లం ఉండదు. రాయ్, నీ కాళ్ళకి చిరిగిపోయిన షూ వేసుకునే ప్రాబ్లం ఉండదురా. మీ అమ్మ ఇంట్లో సరుకులు లేవని నెత్తి నోరు బాదుకునే అవసరం ఉండదురా. అందుకోసం చేశాను కానీ మందు కోసం అనుకుంటున్నారా? కాదు, వచ్చేసింది. ఏ ఆగిపోయావే? చెప్పు. అందరికీ ఏదో హితబోధ చేస్తున్నట్టున్నావు. నీ ప్రేమ పాపమేదో లేక నీ అవసరం ఏదో ఇక్కడ అందరికీ తెలుసు. అన్ని తెలుసు. పాపకి ఆపరేషన్ చేస్తాన్నావు, దీనికి ఫీజు కడతానన్నావు, వీడికి షూ, క్రిస్మస్ బట్టలు కొంటానన్నావు. నువ్వు సంపాదించే ఆస్తి తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టేస్తావు. ఎక్కడి నుంచి తెస్తావమ్మా డబ్బులు? పౌరుషానికి వెళ్తే కష్టాలు పోతాయా? ప్రేమా, ప్రేమా, మీరా? చెప్పండి. మేం చేస్తున్న కాలనీ యాడ్స్ కి మీరు ప్లేబ్యాక్ పాడాలి. మీకు ఓకే కదా? విత్ ప్లెజర్. అయితే ఇక్కడ సైన్ చేయండి. ఈ 10,000 అడ్వాన్స్ తీసుకోండి. పాపకి ఆపరేషన్ చేస్తాన్నావు, దీనికి ఫీజు కడతానన్నావు, వీడికి షూ, క్రిస్మస్ బట్టలు కొంటానన్నావు. నువ్వు సంపాదించే ఆస్తి తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టేస్తావు. మనీ చూసావుగా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని అడిగావుగా, వచ్చాయిగా. ఈ 10,000కి ఆపరేషన్ కాదు కదా, హాస్పిటల్ ఖర్చులు కూడా రావు. ఆ డబ్బులు కూడా వస్తాయి నాన్న. తండ్రిగా నీ సపోర్ట్ లేకపోయినా నాకు ఆయన సపోర్ట్ ఉంది. జీసస్. ఎలాగో ఇవాళ మందు మానేసానన్నావుగా, అదే కంటిన్యూ చేయి. నీకదే కరెక్ట్. అమ్మా, ఈ రోజు నుండి ఈ మనిషికి డబ్బులు అందిస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. అంతేకాదు, ఈ ఖాళీ సీసాలు కూడా తీసుకెళ్లి అవతల పాడి. ఇవ్వడానికి నా దగ్గర ఎక్కడుంటాయమ్మా? నువ్వు పోపుల డబ్బాల్లో దాయడాలు, టైంకి మందు పడకపోతే ఈయన గారు ఎక్కడ ఇబ్బంది పడిపోతారోనని నువ్వు ఫీల్ అయిపోయి అడగగానే అందివిడాలు. ఉంటే టైం టు టైం తిని ఇంట్లోనే కామ్గా ఉండమను.
లేదంటే ఆయన ఇష్టం. అంటే ఏంటి, నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటావా? అలా అడుగుతుంటే పోతున్నావేంటి? రే నువ్వు వాట్ జీసస్, ఇంట్లో వాళ్ళకి కక్ష కడితే అలాంటి తాగుబోతులకి దిక్కెవరు? అందుకే ఇలాంటి ఖాళీ చేసాను నమ్ముకోవాల్సి వచ్చింది. వాట్ కెన్ ఐ డూ? అయితే ఈరోజు వస్తేనన్నమాట. జీసస్, పెట్రోల్ కూడా ఫుల్ గానే ఉంది. ఏంటి స్టార్ట్ అవడం లేదు? ఇదేదో పెద్ద మెకానిక్ షాప్ లో ఉంది. వీడెంత బిల్ వేస్తాడో ఏమో. అన్నా, ఏంటమ్మా, ఏంటి ప్రాబ్లం? అది మీరే చెప్పాలన్నా. స్టార్ట్ అవడం లేదు. అవునా? అరే, స్క్రూ డ్రైవర్ తీసుకురా. కార్పెంటర్ క్లీన్ చేయి. పండు, రే ఏంట్రా ఇది? ఇది నీ ట్యూషన్ టైం కదా, ఇక్కడ పనిచేస్తున్నావేంటి? అక్క తప్పైపోయిందక్క, నన్ను క్షమించక్క. ఎవరా నిన్ను పనిచేయమని చెప్పింది? నానే కదా, చెప్పు. లేదక్క, నాకు ఎలాగో చదువు అప్పట్లేదు. 10th పాస్ అవుతాను గ్యారంటీ కూడా లేదు. పాపకి ఆపరేషన్కి డబ్బులు కావాలి కదా, నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నావు. అందుకని నేను కూడా కష్టపడి డబ్బులు సంపాదించి నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా అక్క. వద్దక్క, నన్ను కొట్టద్దక్క, ఇంకెప్పుడు ఇలా చేయనక్క. బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. నీ టైం బాగాలేనప్పుడే నేనొస్తాను, లేదా నీ టైం ఎప్పుడు ఇలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇద్దరం భలే టైంకి కలుస్తాం. తండ్రి తాగుబోతు, తమ్ముడు మెకానిక్. తాగేసిన ఖాళీ సీసాలు అమ్మేవాడు, బైకులు రిపేర్ చేసే వీడు, పాటలు పాడే నువ్వు. లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్ చేయిస్తారు. అయ్యే పనేనా? మిస్టర్, మా ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాట్లాడే రైట్ మీకు లేదు. కానీ పాప విషయంలో మాట్లాడే రైట్ నాకు 100% ఉంది. చూడు, పంతానికి పోకు. ఇది రిక్వెస్ట్ అనుకో, పాప నాకిచ్చే, నేనే ఆపరేషన్ చేయిస్తాను. ఈ ప్రశ్నకు మీకు ఇదివరకే సమాధానం చెప్పాను. కష్టమో నష్టమో
నేనే భరిస్తాను. పాపకి నేనే ఆపరేషన్ చేయిస్తాను. కనిపించిన చోటుకల్లా వచ్చి విసిగించడం మానేసి మీ పని మీరు చూసుకోవడం బెటర్. అన్నా, రేపటి నుంచి మా వాడి పనికి రావడం లేదు. సరేనమ్మా. పదరా రా. అసలు దీనికి ఎంత పొగరేంటి? నమస్తే మేడం. నమస్తే సార్. సారీ సార్, లేట్ అయిపోయింది. భలేవారే, రండి. సార్, ఏమనుకోకపోతే ప్రోగ్రామ్ అయిపోగానే బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తారుగా? భలేవారే, ఇప్పుడే తీసుకోండి. పార్టీ ఫుల్ సౌండ్ అమ్మా. నా ఇన్నాళ్ల కెరియర్లో ఇలాంటి పార్టీని చూడడం ఇదే మొదటిసారి. ప్లీజ్ కమ్. రే పోరి మస్తుందిరా బాయ్. మస్తుగుండడమేంద్రా, చక్కగా పాడుతుందిరా బాయ్. సప్పుడు చేయకుండా చూడు. చూస్తే రౌడీ వెధవల్లా ఉన్నారు. వీళ్ళ ఆడియన్స్ ఏంటి? ఏం పోరి సోచాయిస్తున్నావు? జల్దీ షురూ చేయి. ఫంక్షన్ అని నాతో చెప్పింది అబద్ధం అన్నమాట. ఎందుకు అబద్ధం చెప్పించారు? ఎవరు చెప్పించుంటారు? లక్షలు ఖర్చు అయ్యి ఆపరేషన్ చేయిస్తారు. అయ్యే పనేనా? పాపను ఎత్తుకుపోవడానికి ప్రణయ్ చేసిన ప్లాన్ ఇది. ఆ ప్రేమని ఎలాగో అక్కడ ఫంక్షన్లో లాక్ చేశాం కాబట్టి ఇంట్లో వాళ్ళని మేనేజ్ చేయడం పెద్ద కష్టమేం కాదు. ఏదో ఒకటి చెప్పి పాపని ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. ఆట వాడమంటే ఏం చూస్తున్నావు? ఆట వాడు. వీళ్లతో వాదించి కంట్రోల్ చేయలేదు. ఒక పాట పాడేసి తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి.
ఆంటీ నువ్వొచ్చావేంటి బాబు? నేను ఇక్కడికి రాకూడదా? ఏం లేదాంటీ, మా అక్కని ఎలాగో దగ్గరుండి చూసుకోలేకపోయాను. కనీసం తను తిరిగిన ఇంట్లో తన జ్ఞాపకాలైనా కనిపిస్తాయని ఇక్కడికి వచ్చాను. అవునంటీ, ఇంట్లో ఎవరు కనిపించట్లేదు. పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? ప్రేమ ఎక్కడో పాటలు పాడడానికి వెళ్ళింది. పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళుంటారు. ఓ, పాప కూడా టిను వాళ్ళతోనే వెళ్ళిందంటీ? ఆ, లేదయ్యా, పాపను వాళ్ళ తాతయ్య బయటికి తీసుకెళ్లారు. పాపని ఆ తాగుబోతుకిచ్చి పంపారా? నమ్మేలా లేదే. ఏ గదిలోనైనా దాచిపెట్టి ఇవి నాకు అబద్ధం చెప్తుందా? ఎవరిని నమ్మటానికి లేదు. తన ఇంట్లో లేని టైంలో నేను వస్తే పాపని తీసుకెళ్ళిపోతానని ఆ ప్రేమ స్కెచ్ అయి ఉంటుంది. ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? ఏం లేదంటీ. ఏ కూర వండుతున్నారు? వంకాయ కర్రీ బాబు. ఓ వావ్, వంకాయ కూర అంటే నాకు చాలా ఇష్టం. మీ ఇల్లు చాలా బాగుందంటీ. ఏమైంది బాబు? ఈ రూమ్ ప్రేమదే కదా ఆంటీ? అవును. ఏ? లోపలికి అడుగుపెట్టగానే తన కోపం తాలూకు వేడి తగులుతేను. దాని మాట అలా ఉంటుంది కానీ దాని మనసులో మాత్రం ఎలాంటి కల్మషం ఉండదు బాబు. ఇంకో రూము ఇక్కడెవరుంటారు?